ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆవిడ మెయిల్ చేశారండి. మనీషా వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూనేనండి యాజ్ యూజువల్. కానీ అది ఎలా అంటే ఇది నిజంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు అట్లా అనిపిస్తుందేమో, మీ దాకా తీసుకొస్తే మీకు కూడా అట్లా అనిపిస్తుందేమో. చిన్న చిన్న విషయాలకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఏదో ఆలోచించుకుంటున్నారు, ఇండివిజువాలిటీ ఎక్కువైపోవటం, ఈగోలకి పోవటం, కాస్తైనా కాంప్రమైజ్ లేకపోవటం, హక్కుల గురించి మాట్లాడటం, బాధ్యతలు మర్చిపోవటం, జీవితాల్లో కండిషన్స్ పెట్టడం. అవును మేడం. దాంతో రిలేషన్ ని బ్రేక్ చేసుకోవటానికి కూడా ఏం వెనకాడట్లేదండి. అయ్యో కూర్చుందామా, మాట్లాడుకుందామా, సార్ట్అవుట్ చేసుకుందామా, లేదా అమ్మ వాళ్ళకి పెద్దవాళ్ళకి చెప్పుకుందామా ఉండట్లా, ఓన్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. మెయిల్ చేసింది ఆవిడ, నాకు అదొకటి హ్యాపీగా అనిపించింది. షూర్ మేడం. సో ఒకసారి మనీషాతో మీతో మాట్లాడిపిస్తానండి. తప్పకుండా కాల్ మేడం. చేసేయమంటారా? చేయండి మేడం. హలో హలో, నమస్తే అండి, మనీష గారా మాట్లాడేది? నమస్తే అండి. నమస్తే మనీష, నా పేరు జయ అండి. సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడు. మనీషా, చెప్పమ్మా నీ సమస్య ఏంటమ్మా? మీ వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా? 32 ఉంటుందండి. సమస్య ఏంటమ్మా చెప్పండి. మాది అరేంజ్ మ్యారేజ్ 2016 లో అయింది. ఈ కొన్ని ఇయర్స్ బాగానే గడిచిందండి. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను. సో మా ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తారు బ్యాంక్ లో. సో కొన్ని ఇయర్స్ వరకు బాగానే నచ్చింది. కాకపోతే ఇంట్లో మ్యాటర్స్ వల్ల, చిన్న అపార్థాల వల్ల, గొడవల వల్ల దూరం పెరిగింది. ఇప్పుడు ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. మ్యూచువల్ గా డివోర్స్ అడుగుతున్నారు. నాకైతే అది ఇవ్వాలని లేదు. అంటే కనుక ఆల్మోస్ట్ 8 years 9 years అయింది. మరి అవునండి. పిల్లలమ్మా? ఒక పాప అండి, 4 years ఉంటది పాపకి. అమ్మ వాళ్ళతోనే ఉంటది పాప. తన బ్యాంక్ ఎక్కడ? ఆయన ఉప్పల్లో చేస్తారండి. ఉప్పల్లో. ఓ, మరి ఎలాగమ్మా, ఎక్కడ ఉంటున్నారు మరి? మీరిద్దరు కలిసి ఉంటారా? లేదండి, ఆయన వర్క్ అక్కడే కాబట్టి ఆయన అక్కడే ఉంటారు ఉప్పల్లో. కాకపోతే నాకు రావడం పోవడం ఇబ్బంది అని చెప్పేసి నేను ఇక్కడ వికల్ చేస్తున్నాను. పాప మా అమ్మ వాళ్ళతో ఉంటది. సో ముగ్గురు 3 చోట్ల ఉన్నారు. అవునండి. సరే అట్లా మరి. కాదండి, వీకెండ్స్ కలవటం కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఎందుకంటే సిటీనే కదా, అవును మేడం. అట్లా ఏమైనా అవునా. ప్లాన్ చేసుకున్నారా మరి ఇప్పటి వరకు ఎప్పుడైనా? లేదండి, ఒకప్పుడు బానే ఉండేది. కాకపోతే కొంచెం వర్క్ వల్ల లైక్ టైం కుదిరి రాలేదు మాకు. సో ఇప్పుడైతే చాలా తక్కువ అండి మాట్లాడుకోవడం అయినా, ఒకప్పుడు అంటే కలవడం ఎన్ని అయినా. సంవత్సరాల క్రితం అండి? మీకు సమస్యలు ఎప్పటి నుంచి మొదలైనాయి? పాప పుట్టిన తర్వాత అంతవరకు కూడా బానే ఉండే. కాకపోతే నేను టైం ఇవ్వకపోవడం వల్ల ఒక వైపున ఆలోచిస్తే నాది కూడా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే నేను టైం ఇవ్వలేకపోవడం వల్ల, వర్క్ స్ట్రెస్ వల్ల, అండ్ కొంచెం ఆయన ప్రైవేట్ జాబ్, నాది గవర్నమెంట్ జాబ్. జాబ్ అనేది మీకు పెళ్లి తర్వాత వచ్చిందమ్మా? పెళ్లికి ముందే వచ్చిందా? మ్యారేజ్ కి ముందు నుంచే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. సో ఈయన మ్యారేజ్ అయిన తర్వాత ఈయన హెల్ప్ తోని నేను ఇంకా ఎగ్జామ్స్ కి ప్రొసీడ్ అవ్వడం కూడా, చదువుకోవడం ఫర్దర్ గా, అండ్ జాబ్ రావడం కూడా జరిగింది. అంటే అతను అంటే ఎంకరేజ్మెంట్ అంటే అతని ప్రోత్సాహం అమ్మా? అంటే అవునండి. ఫైనాన్షియల్ ప్రోత్సాహం, లేదంటే పాప పుట్టిన తర్వాత కూడా పాపను చూసుకోవటం, ఎత్తుకోవటం, తినిపించడం ఇవన్నీ జరిగినాయా ఆ విధంగా? లేదు అండి, యాక్చువల్ గా అయితే మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాగానే చూసుకున్నారు. ఆయన సంపాదన మీదే అంతా నడిచేది. నాకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఇంట్లో అన్నిటికీ ఆయనే చూసుకున్నారు. అంతా బాగానే నడిచింది. నాకు జాబ్ వచ్చిన తర్వాతే కొంచెం టైం తర్వాతే ఈ గొడవలన్నీ కూడా మొదలయ్యాయి. అదే జాబ్ వచ్చాకే గొడవలు మొదలైనమ్మా. కానీ గొడవలకు కారణం ఏంటమ్మా? ఒకప్పుడు ఏమంటారు, టైం ఇవ్వగలిగేదాన్ని, మాట్లాడగలిగేదాన్ని. అండ్ జాబ్ రావడం వల్ల ఫ్యామిలీ ప్రెషర్ అండ్ చుట్టాలలో కూడా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం వల్ల నేను కొన్ని మాటలు అనడం జరిగింది. దాని వల్ల అన్నీ చెప్తున్నారు. టైం ఇవ్వకపోవడము, మాటలు తక్కువైపోవడము, పైగాను ఈ సంపాదన విషయంలో కూడా కొన్ని గొడవలు వచ్చాయి. ఎందుకంటే నాది కంపేర్ టు ఆయన దానికి కొంచెం ఎక్కువ. సో మా ఇంట్లో వాళ్ళ మాటలు విని, చుట్టాల వాళ్ళ మాటలు వినడం వల్ల నేను కొన్ని మాటలు నోట్ చేయడం వల్ల ఇక్కడ వరకు వచ్చింది. ఒక కారణం మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచడం కారణం కూడా ఉంది. ఎందుకు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అంతగా చూసుకోలేరు, అండ్ పాప ఒక్కటి అక్కడ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచాను. ఎందుకంటే ఆయన కూడా ఇంట్లో ఉండరు, వర్క్ వెళ్ళిపోతారు. నేను ఇక్కడ దూరం వచ్చి ఉంటున్నాను కదా, వాళ్ళు చూసుకోలేరు అని చెప్పి. కానీ ఒకటమ్మా, నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు మీరు వికారాబాద్ లో ఉంటూ, మీరు వీకెండ్స్ లో కానీ ఇంకో టైంలో కానీ అవకాశం ఉన్నప్పుడల్లా వస్తూ
మీరు ఈ మాటలు ఏవైతే కనుక ఆ నలుగురు ఎదుర్కొంటా అన్నటువంటి మాటలు అనకుండా ఉండుంటే కనుక ఈ రోజు మీ పరిస్థితి ఇలా ఉండేది కాదా అని నేను అనేది ఏంటంటే మాటల వల్ల విడిపోయారా, ఉద్యోగం వల్ల విడిపోయారా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ మాటలు అనేవి అయితే వచ్చాయి కదా, దాని వల్లే ఇంత దూరం వరకు వచ్చిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఆ సమయంలో ఆ ఉన్న సిచ్యువేషన్ లో నేను నా నలుగురి మాటలు పట్టించుకోకుండా ఉండి ఆయనని అలా అనుకుపోయి ఉంటే ఇంతవరకు వచ్చేది అంటే ఒక కాదేమో. నిమిషం మనీషా, నేను ఈ ఒక్క పాయింట్ ఎందుకు అన్నానంటే కనుక ఈ రోజు మీరు మాట్లాడేటటువంటి ఈ సందర్భం సిచ్యువేషన్ సహజ సిద్ధంగా చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం ఒక చోట అయితే కనుక ప్రైవేట్ విత్ ఇన్ ద స్టేట్, కొంతమంది అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కనుక వాళ్ళు వేరే స్టేట్లో ఉంటాము, భార్య ఎక్కడ భర్త అక్కడ ఉంటాం అనేటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ ఇలాగ మీ భర్తలాగా వేరే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆమెని ఇంట్లో పెట్టుకోవటం అన్నది జరగలేదు. ఇక్కడ ఏంటంటే బహుశా అతనికి కలిగినటువంటి మెయిన్ బాధ ఏంటంటే నేను ఇంత కష్టపడి నిన్ను ఈ స్థాయి వరకు తీసుకొచ్చి నీ ఉద్యోగం వచ్చేంత వరకు నిన్ను ప్రోత్సహించి పెళ్లి కాకముందు రానటువంటి ఒక అవకాశాన్ని నేను విన్నట్టు ఉంటూ నీకు వచ్చేటటువంటి విధంగా తోడ్పడితే కనుక వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి మాటలు అన్నారనేదే ప్రధానమైన అంశంగా నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మీరు సూటుపోటు మాటలని చెప్పి అతని మనసు గాయపరిచారేమో అని అనిపిస్తుంది నాకు. చాలా సార్లు అడిగాను, వదిలేసి ఇక్కడ వచ్చి ఉండండి, నేను సంపాదిస్తున్నాను కదా, కంపేర్ టు మీ దానికంటే నేను ఎక్కువగా చూసుకుంటున్నాను కదా అని చెప్పేసి కొన్ని మాటలు అన్నాను. అనకుండా ఉండాల్సిందేమో, కానీ ఇప్పుడు అదే విషయం ఇంత దాకా వస్తుందని నేను అనుకోలేదండి. మరి మీరు రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు నేను అన్నాను అనకుండా ఉండుంటే బాగుండేదని. ఇదే మాట ఆయనకి చెప్పారు ఎప్పుడైనా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆయన వేరే అమ్మాయిని ఇష్టపడ్డము, అదే. వాళ్ళిద్దరూ క్షమాపణ పెళ్లి చేసుకోవాలనుకుని మాకు మ్యూచువల్ గా డివోర్స్ ఇవ్వడానికి కూడా ఆయనే ఓ అక్కడ వరకు అనుకుంటున్నారు. వచ్చేసిందమ్మా. ఓకే ఓకే. సో కానీ నాకేంటంటే నేను రియలైజ్ అయ్యాను ఆ టైంలో అలా మాట్లాడున్నాను, కానీ ఆ ఒక విషయము ఆయన్ని దూరం చేసుకునేదాకా వస్తది అంటే నేను తీసుకోలేనండి. అమ్మ ఒకటి ఇక్కడ మీరు మాట్లాడటం అంటే మనసుకు గాయపరిచేటటువంటి విధంగా మాట్లాడటం అనేది తప్పైతే కనుక అతను చేసినటువంటి పని తప్పున్నారా? ఒక భార్య కొన్ని మాట్లాంటది, ఒక భర్త కొన్ని మాట్లాంటాడు. అన్నంత మాత్రాన ఒక పెళ్లికి భార్యాభర్తలుగా దూరం అయిపోయి ఎవరి దారి వాళ్ళు మీ చూసుకోకూడదు స్థానంలో కదా. వేరే వాళ్ళని కూర్చోబెడతాను ఆవిడ భార్య అంటే కనుక అది తప్పు. అందుగురించి నేను ఏమన్నాను, మీ తప్పు అయితే కనుక అతను చేసింది తప్పున్నారా? మీది రివర్సిబుల్. ఒక క్షమాపణ చెప్పి వెనక్కి తగ్గచ్చు. అతనిది ఆ అమ్మాయి ఎవరు, ఆ లింక్ ఏంటి, ఆ అమ్మాయి వెనక్కి తగ్గుతుందా లేదా, ఇతను వెనక్కి తగ్గుతాడా, తగ్గిన తర్వాత ఇద్దరు బ్రతకగలరా, మీ ఇద్దరి యొక్క జీవితం అనేటటువంటిది ఒక నమ్మకమైనటువంటి ప్రయాణంగా ముందు కొనసాగలదా? ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి పాప సంగతి ఏంటి? పాప గురించి అతనేమంటాడు? ఒకటే మాట అంటున్నాడు, పాపని నేను చూసుకుంటాను, ఓహో. నువ్వు నీకు దగ్గర అబ్బాయిని చూసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో, నేను పాపని చూసుకుంటాను, నేను నా జీవితం నేను చూసుకుంటానని మాట్లాడుతున్నాడు. సో నేను పాపను అతను కోపంలో అన్న చూసుకుంటాడు, మాటలు వేరే అమ్మాయితో ఉంటాడు. ఇద్దరిని దూరం చేసుకొని నేనైతే ఉండలేనండి. జరిగింది ఏదో జరిగిపోయింది అని చాలా సార్లు క్షమాపణ చెప్పడానికి ఓహో. ప్రయత్నించాను, కానీ ఆయన వినడానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు ఎంతకాలం బట్టి మీరు దూరంగా ఉంటున్నారమ్మా? ఇది 1.5 సంవత్సరం అవుతుందండి. మరి ఇరువైపు పెద్దలకు తెలుసా అతని ప్రవర్తన ఇలా ఉందని? నేను చాలా సార్లు మాట్లాడడానికి చూసాను. వాళ్ళ కొడుకు సంతోషం కంటే ఎక్కువ ఇది లేదు, నువ్వు ఆ రోజు అన్ని మాటలు అనకుండా ఓకే, వాళ్ళు కూడా ఆ మాట తక్కువ వైపే చేసి వెళ్ళొచ్చు. చూసావు అని చెప్పేసి, తప్పు నీదే అని చెప్పేసి అందరూ ఒకటైపోయి ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కాదమ్మా, ఇప్పుడు అతనైతే డివోర్స్ అంటున్నావు, డివోర్స్ అప్లికేషన్ పంపించాడా లేదంటే ఆ పదం వాడుతున్నాడా? ఉంటే చేసుకుందాం అన్నట్టు ఆయన జస్ట్ ప్రస్తావన తీసుకొచ్చాడు, ఇంకా అప్లికేషన్ నోట్ అవన్నీ ఇంకా ఏం రాలేదు. కాకపోతే అంత దూరం దాకా వెళ్ళకూడదు అని చెప్పేసి అంతకు ముందే నేను మీకు మెయిల్ చేయడం అనేది జరిగింది. ఓకేనమ్మా, మెయిల్ పంపించావు. ఎవరమ్మా ఈ అమ్మాయి? అతను ప్రేమించి ఏదో వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయి ఎవరు? ఆవిడ అతనితో పాటు వర్క్ చేసే అమ్మాయిని Colleague. విన్నాను, కానీ పూర్తిగా నాకు ఏవి వివరాలు ఏదో తెలియదు. అమ్మాయికి పెళ్లి అయిందా లేదా అనేది కూడా తెలీదా మీకు? లేదు, నేను ఒక విషయం అయితే తెలిసినంత వరకు అంటే ఆ అమ్మాయికి పెళ్లి అవ్వలేదు అని విన్నాను, ఇష్టపడుతున్నాడు అని మాత్రం విన్నాను. కానీ అది ఎంతవరకు నడిచింది, ఆ అమ్మాయి ఏంటి అని చెప్పేసి నాకు ఎప్పుడు అంత వివరంగా నేను ఆయనతో మాట్లాడలేదు. ఒకటే మాట చెప్పారు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి నీ దారి నువ్వు చూసుకో, పాప నేను చూసుకుంటా, సంతోషంగా ఉంటా అని చెప్పేసి ఒకే మాట చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఇతను కలిసి ఉంటున్నాడా మీరు వికారాబాద్ నుంచి రానటువంటి టైంలో? లేదండి, అవి ఏవి నాకు వివరాలు తెలీదు. అవి తెలుసుకొని ఆయనతో ఒకసారి లైక్ క్లియర్ గా మాట్లాడేసి ఏంటి ఆయన ఏమనుకుంటున్నారు నా వైపున నేను చెప్పి ఆయన అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తే అంతే చాలండి. అతను తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి కారణాల వల్ల ఏ కుటుంబం కూడా, ఏ భార్య భర్తలు కూడా విడిపోవటానికి తావులేదు. ఎందుకంటే మీ ఇద్దరు
మంచి మనుషులు అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ అనేటటువంటిది ఈ విధంగా ఉండటానికి కొన్ని పరిస్థితులు, కొంతమంది అనవసరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్, అసందర్భంగా వచ్చేటటువంటి కొన్ని మాటలు, దాంతోపాటు ఏంటంటే మీరిద్దరూ ఒక మంచి తల్లిదండ్రులు కూడా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫాదర్ అండ్ మదర్గా మీ ఇద్దరికి ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది. కానీ దాని ముందు ఏంటంటే అతనిది నిజంగా ఒక రిలేషన్షిప్పా, అది అది మనం అతనితో మాట్లాడితే తెలుస్తుంది. మీరేం కోరుకుంటున్నారమ్మా? ఒకప్పుడు అతను ఏమైనా రిక్వెస్ట్ చేసి ఏమైనా డిమాండ్ చేస్తే కనుక ఎటువంటి డిమాండ్లకి మీరు ఎస్ అంటారు, ఎటువంటి వాటికి మీరు నో అంటారు? మా పాప ఆయన తిరిగి వస్తారు అంటే నాకు ఆయన కంటే ఎక్కువ ఏమొద్దండి. ఎందుకంటే నేను మేమంతా ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. జాబ్ అనేది నాకు ఆయనతో పెళ్ళైన తర్వాతే వచ్చింది. అంతకుముందు నేను ఆయన సంపాదనలోనే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను. ఇప్పుడు నేను జాబ్ వచ్చింది, దాని తర్వాత ఇన్ని గొడవలు వచ్చాయని పక్కన పెడితే ఇప్పుడు ఆయన నా లైఫ్ లో మళ్ళీ రావడానికి నేను అదే జాబ్ ని వదిలేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. ఏం చేద్దాం డాక్టర్ గారు? అతనితో మాట్లాడదాం మేడం మనం. అంటే ఒకటమ్మా, అంటే నాకు ఇక్కడ మరి నచ్చింది అని అనుకోవాలా, నచ్చనటువంటి అభిప్రాయం అనుకోవాలా, లేదంటే నా మనసులోంచి వచ్చే మాట నా సొంత అభిప్రాయం అనుకోండి. ఈరోజు మీ ఉద్యోగం అనేటటువంటిది మీ జీవితానికి ఒక సింబల్. ఈరోజు ఇప్పటికీ కూడా మీ హస్బెండ్ మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా నేను ఒకటే అంటాను, ఇక్కడ మీరు వికారాబాద్లో ఉండటం వల్ల, ఉద్యోగం చేయటం వల్ల వచ్చినటువంటి సమస్య కాదు ఇది. మనిషి అనేటటువంటి వ్యక్తికి ఏ స్థాయి వరకు ఎదిగినా కూడా మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక పరిధిలో మాట్లాడేటటువంటి అలవాటు, ఒక పరిధిలో ప్రవర్తించేటటువంటి ఆలోచన, ఈ కుటుంబానికి తగినట్టుగా ఒక తల్లి పాత్ర, ఒక భార్య పాత్ర కూడా సమపాలల్లో పోషించినట్టుగా అయితే కనుక ఈ సమస్య రాదు. ఐ డోంట్ థింక్ సో. అప్పుడు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, ఎప్పుడన్నా మీ ఆయన గారు నీ చేత ఉద్యోగం మానే అనే మాట అన్నాడా అంటే కనుక లేదండి అని అంటున్నారు. ఈరోజు మీరే ముందుకొచ్చి ఉద్యోగం వల్లే సమస్య అయితే కనుక ఉద్యోగం మానేస్తాను అని అంటున్నారు. అది కాదు, ఉద్యోగం వల్ల వచ్చినటువంటి సమస్య కంటే మీరు అన్నటువంటి మాటల వల్ల వచ్చే సమస్య. కాబట్టి మీ ఉద్యోగం అనేటటువంటిది మీ కష్టానికి ఒక ప్రతిఫలం, మీకంటూ ఒక ఐడెంటిటీ, మీకంటూ ఒక రికగ్నిషన్. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు మీరు అనేటటువంటిది నా అభిప్రాయం. అతను ఏం కోరుకుంటాడు అనేది మనం ఒకసారి మాట్లాడదాం, కానీ దయచేసి మీ ఐడెంటిటీని, మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకండి. మరి ఒకసారి లైన్ అంటే ఆయనకి కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటారండి మీరు? లేదు మేడం, నేను మీకు షేర్ చేస్తాను నంబర్, ఒకసారి మీరు మాట్లాడదాం. డెఫినెట్ గా నాకు పంపించండి. అతని పేరేంటమ్మా? సాగర్ అండి. సాగర్ గారు. ఓకే, సాగర్ మనీషా. ఓకేనమ్మా, తప్పకుండా. హలో, నమస్తే అండి సాగర్ గారు. ఎవరండి? నా పేరు జయ అండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మేడం నేను ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాను. ఓకే. కోసం మేడం? అంటే ఇది ఒక చిన్న పర్సనల్ విషయమేనండి. మీ వైఫ్ మనీషా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మాకు ఒక మెయిల్ చేశారు. ఆ విషయమై మీతో మాట్లాడదాము అనే ఒక ఉద్దేశంతో మీకు కాల్ చేశానండి. ఒకసారి మీరు మాట్లాడితే చిన్న క్లారిటీ వస్తుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి. అంటే మీ పర్సనల్ విషయం మేము మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ తను మమ్మల్ని అప్రోచ్ అయింది, మాకు మెయిల్ చేసింది. సో నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఒక 5 మినిట్స్ మాట్లాడగలుగుతారా? ఒక 1 సెకండ్ మేడం. యా, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సాగర్ గారు బయటకు వచ్చారండి, పర్వాలేదు, ప్రైవసీగా ఉన్నారా? వచ్చాను మేడం, కాకపోతే ఇది ఛానల్లో ఎందుకు మేడం ఈ పర్సనల్స్ అన్ని? అంటే ఇది ఒక సమస్యలకి పరిష్కార వేదిక అండి సుమన్ టీవీ. అందులోనూ ముఖ్యంగా మా అందమైన జీవితం. నాతో పాటు ప్రొఫెషనల్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. సార్ ఒక్కసారి. సాగర్ గారు నమస్తే సార్. నమస్తే. నాకు తెలిసి మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మీ కుటుంబం అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం పబ్లిక్గా ఒక ఫోన్ కాల్లో మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. కానీ అన్నీ కూడా ఈ దారి తప్ప ఇంకో దారి కనిపించలేదు. ఆవిడ మాట బట్టి మేమేమి నమ్మట్లేదండి. ఆవిడ కొన్ని విన్నాము, ఆలోచించాము, అవి కాస్త పక్కన పెట్టాము. వాస్తవానికి ఆవిడ కూడా ఇప్పుడు లైన్లోనే. ఒక్క నిమిషం సార్, ఆవిడ కూడా ఇక్కడ మనీషా గారు కూడా లైన్లో ఉన్నారు సార్. మీకు అది కూడా చెప్పాలి, ఎందుకంటే సీక్రెట్గా ఆవిడని బ్యాక్గ్రౌండ్లో పెట్టి మాట్లాడే ఉద్దేశం కాదు, ఇది కాన్ఫరెన్స్ కాల్. ఆవిడ కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా ఉన్నారు, ఆవిడ కూడా మాట్లాడుతున్నారు. మనీషా గారు ఒక్క 2 నిమిషాలు మీ వారితో మాట్లాడిన తర్వాత అతను ఏం చెప్పాలి మాకు అనేది అతని వర్జన్ మేము వింటాం. తనతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు సార్. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఏదైనా ఉంటే మీతో మాట్లాడతాను. తనకి ఆల్రెడీ నేను చెప్పాల్సింది మొత్తం చెప్పేసాను సార్. తను కావాలని చేసుకున్నది, తనని ఎంత బాగా చూసుకున్నానో ఆమెకు తెలుసు సార్. పర్ఫెక్ట్. ఆవిడ కూడా అదే చెప్పారు. కావాలంటే మీరు అడగండి. ఇంకా ఆవిడ కూడా అదే చెప్పారండి. మీకంటే బలంగా చెప్పారు, మీరు చాలా తేలిగ్గా చెప్పారు.
నన్ను ప్రోత్సహించింది, నన్ను ముందుకు పంపించింది, నా కాళ్ళ మీద నా నిలబెట్టి నాకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చాడు మా భర్త. ఎక్కడ కూడా నా భార్య ముందుకెళ్ళిపోతుంది, నా భార్య చదివేసుకుంటుంది అనేటటువంటి ఈర్ష్యాభావం. కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఇంత డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినా కూడా నీ ఉద్యోగం వల్లే నీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది కాబట్టి నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చొనే మాట కూడా అతను నోటి వెంట రాలేదని చెప్పి మీ గురించి చాలా గొప్పగా అద్భుతంగా డిస్క్రైబ్ చేశారండి. పర్సనల్ గా తను మీకు ఏం చెప్పిందో నాకు తెలియదు. కాకపోతే మీరు ఏంటంటే చెప్పండి. నేను తనని ఎంత బాగా చూసుకున్నా అంటే జస్ట్ మా మ్యారేజ్ వల్ల ఆమె ప్రిపరేషన్ అట్లా ఆగిపోయిందని అంటే సరే మళ్ళీ తనకు ఒక గోల్ ఉంది, గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడున్న Nice, పరిస్థితుల్లో బతకడానికి ఎక్సలెంట్ అండి. ఒకరు Very చేస్తే nice. సరిపోవట్లేదు. సో సపోర్ట్ చేద్దామని చెప్పేసి నేను తనని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశాను, ఆర్టిస్ట్ క్లాసులలో. ఆ జాబ్ కి సంబంధించి మెటీరియల్ కానీ అంత ఏదైనా కూడా ఇప్పుడు నాకు వచ్చే శాలరీలోనే తనను ఆమెకు అవసరమైన ప్రిపరేషన్ ఫ్యామిలీ అంతా మెయింటైన్ చేసుకోవడానికి నేను చేసుకొని వండర్ఫుల్. తీరా తన జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, మా రిలేటివ్స్ ముందు చాలా చిన్న చూపు, నువ్వెంత నీ బతికెంత అన్నట్టు అట్లా మాట్లాడేసరికి నాకు ఎంత ఇరిటేషన్ వస్తుంది సార్, ఎంత బాధ చాలా అనిపిస్తుంది అంటే. జాగ్రత్తగా ఉండాలి. చాలా. అంటే ఇప్పుడు అదొకటే కాదు సార్, ఇప్పుడు తను ఏంటంటే తను ఉన్న ప్లేస్ కి నేను వెళ్ళాలంట. ఇప్పుడు సరే అట్లా అని చెప్పి నేను కాంప్రమైజ్ అయినా కూడా పాప ఉంది, పాపని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేయడము. తను సక్సెస్ఫుల్ అవ్వాలి అనే కోరికతోనే మీరు చేశారు. కానీ ఆ పోస్టింగ్ అనేటటువంటి మన చేతిలో ఉండదు కదా, అది ఎక్కడన్నా ఉండొచ్చు కదా. మీరు ఉండేటటువంటి ఉద్యోగం మారటం అనేది మీకు అవకాశం లేదు. ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి పోస్టింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉండటం తప్ప ఇంకో దారి లేదు. ఇది ముందస్తునే మీకు తెలుసు కదా. ఓకే, ఆవిడ తర్వాత అన్న మాటలు చాలా తప్పు మాటలు, నువ్వెంత నీ జీవితం ఎంత అనే మాటలు చాలా తప్పు మాటలు. కానీ ఈ ఉద్యోగరీత్యా ఏర్పడినటువంటి దూరం ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఉందో ఆవిడ కూడా అది కోరుకోలేదు, అలా ఉండాలనేటటువంటిది ఆవిడ కూడా లేదు. కానీ తప్పనటువంటి పరిస్థితిలో సంపాదన, ఉద్యోగం, పరువు, ప్రతిష్ట ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తప్పక చేసేటటువంటివి కదండి మనందరం. తను మాట్లాడే పద్ధతి చాలా వరస్ట్ సార్. ఎట్లా అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఉద్యోగం కంటే మాట నా ఒక్కడి ముందు ఇప్పుడు సరే ఇప్పుడు మేమిద్దరం ఉన్నాము ఇంట్లో ఫ్యామిలీ అంటే నేను తనని కలవడానికి వీకెండ్స్ లో వెళ్ళాల్సి వస్తుంది ఏదో ఫ్రెండ్ లాగా. తన బిహేవియర్ టోటల్ గా మారిపోయింది. అంత ముందు ఉన్న ప్రేమ అదంతా ఏం అసలు నాకు అవసరం లేదు సార్. ఇప్పుడు చాలా అంటే వరస్ట్ గా చూస్తుంది. ఆవిడ మాట తప్పు, ఆవిడ వ్యవహరించినటువంటి శైలి తప్పు, నలుగురు మధ్యన పంచాయతీ పెట్టి మీ పరువు తీయటం అనేటటువంటిది తప్పు మీద తప్పు. ఇక్కడ ఏంటంటే అతి పెద్ద గొడవ ఏదన్నా ఉంది అంటే కనుక ఒక ఈగోని డ్యామేజ్ చేయటం, ఒక పరువు తీసేటటువంటి పరిస్థితి వస్తాం. నువ్వు కావాలంటే నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా సంపాదన ఎంత నీ సంపాదన అనేటటువంటి విధంగా చిన్న చూపు చూడటం అనేటటువంటిది పెద్ద సమస్య. అవును. వేరే స్త్రీని మీ జీవితంలోకి రప్పించుకోవటం అనేది ఎంతవరకు సమర్థించేటటువంటి అంశం, మరి దాని సంగతి చెప్పండి. నేను ఉండాల్సిన లైఫ్ ఈమెతో ఎట్లా అనుకున్నానో అదంతా కొలాప్స్ అయిపోయింది సార్. ఈమె నా లైఫ్ లోకి వచ్చినా కూడా నేను అంత హ్యాపీగా ఉండలేకపోతానేమో నాకు తెలిసి. కానీ నేను ఏమన్నా రిక్వెస్టింగ్ గా సార్ మ్యూచువల్ గా నేను డైవర్స్ ప్లాన్ చేసేదే, డైవర్స్ అడిగేదే సాగర్ గారు. ఇప్పుడు ఈమె నాకు వద్దని సార్, నేను ఇప్పుడు డైవర్స్ అడిగేది ఎందుకంటే మేడం చెప్పండి. సో ఈమె ఎట్లా అంటే బిఫోర్ జాబ్ ఎట్లుందో ఆఫ్టర్ జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని పొగరు చాలా చూపిస్తుంది మేడం. ఓకే. సో ఇప్పుడు నేను కాంప్రమైజ్ ఆమె దగ్గరికి వెళ్ళినా కూడా అది రిపీట్ అవ్వదని నాకు గ్యారంటీ లేదు. సో నేను ఇప్పటికీ దాదాపు 1.5 years నుంచి నేను ఇది అనుభవిస్తున్నా మేడం. తను నాకు వద్దు, లైఫ్ టైం వద్దు, నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. సో నేను డైవర్స్ తీసుకుంటే హ్యాపీగా నేను ఇప్పుడు నాకు ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ బాగుంది. కాదండి, తన యాటిట్యూడ్ కి అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ జాబ్ కి తన యాటిట్యూడ్ కి పరిష్కారం ఇది ఒకటేనా? మీరు ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవటం లేదా ఈవిడికి డివోర్స్ ఇవ్వటం? మరి మధ్యలో ఉన్న పాప సంగతి ఏంటండి? సార్ పాపని నేను చూసుకుంటాను సార్, దానికి ప్రాబ్లం లేదు. పాప ఇద్దరు కావాలండి, అమ్మ కావాలి, నాన్న కావాలి. కాదు మేడం, పాప ప్రాణం ఉన్న పాప ఏం బొమ్మేం కాదు, బ్యాటరీలు పెట్టి ఒక చాటు నుంచి ఇంకో చాటు పట్టుకెళ్ళిపోవటానికి. ఆ పాపకి అమ్మ మీరు పాప తరపున కూడా డెసిషన్ తీసేసుకుని ఈవిడ అమ్మ కాదు ఆవిడే అమ్మ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తారా మీరు? దయచేసి అలాంటి పాపం పనులు చేయొద్దు. మీలో ఒక మంచి మనిషి, ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి ఉన్నాడు. మీరు వినండి సార్, ఇందాక మేము ఎంతో గొప్పగా ఫీల్ అయ్యాం. చాలా తక్కువ మంది మగాళ్ళు చేయనటువంటి గొప్ప కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమం మీరు చేశారు. నిజంగా పుణ్య కార్యక్రమం నిజంగా. ఎందుకంటే ఆ అమ్మాయి జీవిత ధ్యేయం అక్కడికే అయిపోయి ఉండేది. ఏం లేదు, బిడ్డను ఎత్తుకో, ఇంట్లో గిన్నెలు కడుక్కో, వంటగదిలో వంట చేసుకో, కావాలంటే పార్ట్ టైం ఏదైనా స్కూల్లో టీచర్ పని చేసుకో అని చెప్పి మీరు కూడా అనొచ్చు. అలా కాకుండానే
ఫీజులు కట్టారు, పుస్తకాలు కన్నారు, కోర్సులు జాయిన్ చేయించారు, ఎన్నో త్యాగాలు చేశారు, బిడ్డను మీరు ఎత్తుకుని తిరిగారు, ఆవిడని కాలేజీకి దింపారు. ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఈ రోజు ఉందో అది మీరిద్దరూ అనుభవించకుండా పోయిందండి. ఎవరికి హ్యాపీనెస్ లేదు. ప్రేమ, గౌరవము, బాధ్యత లేకుండానే మీ వైఫ్ని, మనీషాని ఆ లెవెల్ వరకు మీరు తీసుకెళ్లారా? ఈరోజు నాకు తన ప్రేమ ఇవ్వలేదు, మీకు నేను ప్రేమ ఇవ్వలేదు అనే మాట మీరు అంటున్నారు. అది ఎంత వాస్తవం? అది సార్ మీరు అంటున్నారు కదా ఈ ప్రేమ ఆప్యాయత అని. ఇన్ని రోజులు అయితే నేను ఏది మిస్ అవుతున్నానో ఈ లోన్లీనెస్ అంతా నాకు ఇప్పుడు ఈ అమ్మాయి, నేను పరిచయమైన అమ్మాయి అందుతున్నా కదా, ఈమె దగ్గర నాకు దొరుకుతుంది సార్. ఇంకోటి ఏంటంటే మేమేదో బాగా చూసుకోలేదా సాగర్? నువ్వు మాట్లాడకు, నువ్వు మధ్యలో అసలు మాట్లాడకు. నేను సార్ అడిగారు, సార్ చెప్తున్నా, నేను ఇది ఈమెతోనే ఏదో ఇల్లీగల్ రిలేషన్షిప్ అట్లా మెయింటైన్ చేయట్లేదు. జస్ట్ మ్యూచువల్ గా మేము మాట్లాడుకున్నాం. అది కూడా నేను డైవర్స్ తీసుకున్న తర్వాతనే ఆమెను పెళ్లి చేసుకుంటా. పాప గురించి కూడా నువ్వు ఇబ్బంది పడకు, నీకని బాగా చూసుకుంటుందని నమ్మకం నాకు ఆమె పైన ఉంది. విషయం పాపది కాదు సాగర్, నేను నిన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకోలేదా? నా దగ్గర దొరికిన ప్రేమ తన దగ్గర దొరికిందని చెప్తున్నావే. నీకు తెలుస్తుంది కదా, నువ్వు ఇన్ని రోజులు బిఫోర్ జాబ్ కి ఎట్లున్నావో ఆఫ్టర్ జాబ్ అనేది నీకు అర్థమవుతుందా డిఫరెన్స్? ఒప్పుకుంటున్నా నేను చేసిన తప్పే. అలా అని చెప్పేసి వేరే అమ్మాయిని జీవితంలో తెస్తానంటే నేను ఎలా ఒప్పుకునేది? ఇంత దాకా వస్తుందని ముందే తెలిసి ఉంటే నేను ఎప్పుడు అన్ని వదిలేసుకొని వచ్చేసాను దాన్ని. నచ్చట్లేదు. సో మళ్ళీ ఒకసారి నేను సార్ వాళ్ళతో మాట్లాడతా, చెప్తాను. ఇప్పుడు తప్పు జరిగింది చెప్తున్నాను కదా. అలా కాదు, తను రిక్వెస్ట్ చేసే దాంట్లో కూడా ఒక వ్యాలిడిటీ ఉంది సాగర్. ప్లీజ్ మీరు దయచేసి అర్థం చేసుకోండి. కంప్లీట్గా మీరు చేసినటువంటి 8-9 సంవత్సరాల పాటు ప్రయాణం, మీ సాక్షిగా కన్నటువంటి ఒక బిడ్డకి మీరు ఇచ్చేటటువంటి మార్కులు 0, ఒక 0 మార్కులు ఇస్తారా? ఓకే, ఆవిడ పబ్లిక్గా ఎంబారెస్ చేసింది అనుకున్నటువంటి మాటలు అన్నది. ఆ ఒక్క పరిస్థితి, ఆ క్షణికావేశంలో ఉన్నటువంటి ఈగోతో అన్నటువంటి కొన్ని మాటలకి 1కి 100 సార్లు క్షమాపణ చెప్పడానికి ఆవిడకి రెడీగా ఉంది. తను ఇష్టపూర్వకంగా వెళ్ళి చేసేటటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి ముందుకు రావడానికి తను రెడీగా ఉంది. ఇదంతా తీసి పక్కన పెట్టేసి 99% ఆఫ్ ద టైం మీ ఇద్దరి మధ్యన 9 ఇయర్స్ పాటు జరిగినటువంటి కార్యక్రమం గురించి మీరు మాట్లాడరే? సార్ తను నాకు కామ్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను అర్థం చేసుకుంటా సార్. కాకపోతే చెప్పేది ఒక పద్ధతి ఉంటుంది సార్. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎంత బాగా చెప్తున్నారా, అట్లా తను నాకు చెప్పాల్సింది అంత డామినేషన్ వేరే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన సైకియాట్రిస్ట్ అండి సాగర్ గారు. ఎక్స్ట్రీమ్లీ సారీ నేను ఈ మాట అంటున్నందుకు. ఆయన డాక్టర్ అండి, ఆయన ఒక ప్రొఫెషనల్ డాక్టరు. ఆయన వృత్తే ఇది. ఆయన మాట్లాడేదానికి, నేను మాట్లాడేదానికి, మీరు మాట్లాడేదానికి, అలాగే మనీషా మాట్లాడేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అందుకని బంధాన్ని తెంచుకుంటామండి. ఆలోచించండి మీరు. అంటే నేను కూడా ఏదైనా ఎక్కువ మాట్లాడుంటే నేను సారీ మేడం. మీరు ఎక్కువ మాట్లాడారని చెప్పట్లా నేను అనేది. మనము మన వే ఆఫ్ ఫీలింగ్స్ ని కన్విన్స్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయండి. అందరం ఒకేలాగా ఎట్లా మాట్లాడతాము? ఇంకొక అంశం సాగర్ గారు, సహజంగా ఏంటంటే ఇటువంటి అంశాల్లో భార్యను ఇలా అన్నటువంటి మాటలు కానీ, భార్య ఇలా ప్రవర్తించిన సందర్భంలో భర్త వెళ్ళి వేరే స్త్రీతో ఉంటే కనుక మేము అగ్గిలం మీద గుగ్గిలం మీద అరుస్తూ ఉంటాం మేమిద్దరం. కానీ మీ ఇష్యూలో మాత్రం మేము అలా ఆ విధంగా మాట్లాడలేదు. ఏంటి సాగర్ మీరు అది తప్ప ఉప్ప, అదేంటి వేరే ఆడది మీ జీవితంలో ప్రవేశించి ఆ అమ్మాయికి భర్త లేడా, తండ్రి లేడా, అన్నయ్య లేడా అనే రకరకాల విధాలుగా మాట్లాడుతాం. అమ్మాయి మీ జీవితంలోకి రావడం అనేది చాలా మైక్రోస్కోపిక్ అయిపోయింది. ఎందుకు అంటే కనుక మీ ఇద్దరి మధ్యన ఆ బాండ్ అలాంటిది కాబట్టి. ఇప్పటికి కూడా ఆ అమ్మాయి వచ్చి మీ ఇద్దరి మధ్యన ఏదో చేస్తుందనే నమ్మకం నాకైతే లేదు. ఎందుకు మీ బాండ్ అలాంటిది. మీరు చేసినటువంటి సాక్రిఫైస్. ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఏంటంటే కనుక మీరు యూనిలాటరల్గా ఆలోచిస్తున్నారు. ఏంటి యూనిలాటరల్గా ఆలోచిస్తున్నానంటే మనీషాకి నేను X చేశాను, Y చేశాను, Z చేశాను అని అనుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, నేను 9 ఇయర్స్ మీకు మనీషా అంటే చాలా ఇష్టం. ఇంకొక మాట కూడా నేను చెప్తాను, ఆ ఇష్టం అనేటటువంటిది మీ ఇష్టం, తన ఇష్టం మీకు కనిపించాలంటే కనుక సింపుల్ లాజికల్ పాయింట్, ఈ 100%లో 1% or 2% ఆఫ్ ద టైం, లేదండి మనీషా పుట్టెరుగు పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు, ఉద్యోగం రాకముందు కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఒక అహంకార స్వభావంతోనే నాతో మాట్లాడింది, చీపురు పుల్లలాగా తీసి నన్ను పక్కన పెట్టింది అనేటటువంటి సందర్భం నేను చెప్పట్లేదు. మీరు మహా అయితే గట్టిగా మాట్లాడేటటువంటి సందర్భాలు 1-2. మొత్తం మీరు చేసినటువంటి ప్రయాణంలో అది 2% కూడా లేదు. మిగతా 98%లో ఆ అమ్మాయి కూడా ఈ కుటుంబానికి, మా జీవితానికి, ఆ బిడ్డకి కూడా ఒక త్యాగం చేసింది. ఆ అమ్మాయి కూడా ఈరోజు ఒక శోభను అనిపించింది, ఒక శిక్షణ అనిపించింది అనేటటువంటి పాత్రలో కూడా తను చూస్తే కనుక ఈ 2% మీ బ్రెయిన్లో ఉండేటటువంటి ఆ పొల్యూషన్ అనేది క్లియర్ అయిపోతుంది. మీరిద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఒక్కసారి ఆ యాంగిల్లో కూడా ఆలోచించండి అనేది నా అభిప్రాయం. 100% అండి. తను ఒక బిడ్డకి తల్లి కూడానండి, మీ భార్యతో పాటు. దయచేసి అది ఆలోచించండి సాగర్ గారు. ఈ గొడవలన్నీ నాకు వద్దు. తప్పే, నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. అలా అని చెప్పి నిన్ను పాపం దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.
నువ్వు చెప్పు, ఉద్యోగం అంతా వదిలేసి నీ దగ్గరకు వచ్చేసి ముందు ఎలా ఉన్నామో అలానే ఉందామని చెప్పు, అన్ని వదిలేసుకొని వచ్చేస్తాను సాగర్. కాకపోతే ఇలా వేరే అమ్మాయి నా లైఫ్ లోకి తెచ్చి ఇలా చేయొద్దు సాగర్. అన్ని నువ్వే బికాస్ నాకు నువ్వు ఎంతో, పాప కూడా అంతే. ఇప్పటికే నేను పాపకు దూరంగా ఉంటూ నీకు దూరంగా ఉంటూ వర్క్ స్ట్రెస్ అని చెప్పేసి చేశాను. ఒకప్పుడు మాటలు అన్నాను, దాని తర్వాత రియలైజ్ అయ్యి చాలా గిల్ట్ తో ఉన్నాను నేను. ఇన్ని నెలలు నీతో దూరంగా, పాపకు దూరంగా, ఇవన్నీ తట్టుకొని చాలా చూసాను సాగర్. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు మాట్లాడుకోలేదు అంటేనే నేను ఇంత నరకం చూస్తే నువ్వు ఇంకా నా జీవితంలోనే ఉండవు అన్న విషయాన్ని నేను ఎప్పటికీ తీసుకోలేను. ఈ గొడవని ఇక్కడ నుంచే కంప్లీట్ చేసేసి కలిసి ఉండలేము. అంటే ఆవిడ చెప్పేది ఒక్క సింపుల్ నేను లాజిక్ చెప్తాను సాగర్, ఎక్కువ మాట్లాడు. ఒకే ఒక పాయింట్, సార్ 5-6 సంవత్సరాల పాటు, ఒక 8 అటెంప్ట్ల పాటు కష్టపడి వచ్చినటువంటి ప్రియమైనటువంటి ఒక ఉద్యోగాన్ని ఈ రోజు వదిలేసి కుటుంబం కాపురం గురించి నేను ముందుకు వస్తాను, నాకు నీ ప్రేమ కావాలి, బిడ్డ కావాలి అనేటటువంటి ఆవేదన ఆవిడ చెప్పుకుంటుంది. మీరు రెడీ అంటే కనుక ఆ అమ్మాయి దానికి కూడా రెడీయే. మీరు రెడీయా? అదే కదా ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఆ వికారాబాద్ లో ఉన్న ఆ ఉద్యోగం చేయడం వల్లే. జాబ్ మానేసి రమ్మని నేను ఏం చెప్పాను సార్, ఎందుకంటే నేను ఎంత ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్ ఏంటంటే తను ఎంత కష్టపడి చదివించామనేది నేను చెప్పట్లేదు, గొప్పలు చెప్పుకోవట్లేదు. తనకు కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఆ గోల్ ఉంది కాబట్టి తను జాబ్ కొట్టుకుంది. అటువంటిది అది వదిలేసి మొత్తం నాతోనే ఉండాలి, అది వదిలేసి వస్తా అట్లా అని చెప్పారు. అట్లా అని చెప్పి నేను కూడా ఈగోయిస్టిక్ గేమ్ లేను సార్, తెలుసుకోవాలి అది ఇది అని. మరి మధ్యలో ఆ అమ్మాయి సంగతి ఏంటి సాగర్? చెప్పాను కదా సార్, మేమేమి ఇల్లీగల్ రిలేషన్షిప్ లో లేము, జస్ట్ ఫ్రెండ్లీగా అండ్ అనుకున్నాం సార్ మేము. ఓకే, వెరీ గుడ్. నాకేంటంటే తిను నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, అది కూడా డైవర్స్ నాకు వచ్చిన తర్వాత ముచ్చటే కదా. అదేలేండి, ఏదేమైనా నిర్ణయం అయితే తీసుకున్నారు కదా. ఒకటి చెప్తాను సాగర్, మాకు కాలు కలపకపోయినా కూడా మీరైతే డైవర్స్ తీసుకునే బ్యాచ్ కాదు, అదైతే నాకు తెలుసు. ఎందుకంటే కనుక మీ ఇద్దరి మధ్యన బాండ్ చాలా డీప్ రూటెడ్, పాతాళలోకం అంత ఉంది. ఓకే, లవ్ కానీ ఏదో తాత్కాలికంగా ఫోన్ బ్లాక్ చేసుకోవటం, దూరం చేసుకోవటం, ఆ అమ్మాయిలో మార్పు రావటానికి నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు, రియలైజ్ అవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నావు. ప్లస్ ఇంకో అమ్మాయి ఎవరైతే వచ్చిందో ఆ అమ్మాయి తూతూ మంత్రం, తుమ్మితే ఊడినటువంటి ముక్కు లాంటిది. అక్కడ ఏమి అక్రమ సంబంధం గిక్రమ సంబంధం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఒక్కటైతే గుర్తుపెట్టుకో, మీకు ఆ అమ్మాయి కావాలి అని అనుకుంటుంది, ఆఖరికి ఉద్యోగం కూడా వదిలేసి ముందుకు రావాలి అని అనుకుంటుంది. మీకు అది ఇష్టం లేదు, మరి ఏం కావాలి మీకు? సార్ నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను సార్, అంతా నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఒక ట్రాక్ లో వెళ్ళారు కాబట్టి ఈ అమ్మాయి చేసినటువంటి పని మీకు నచ్చట్లేదు కాబట్టి వేరే అమ్మాయి చూపెట్టేటువంటి ప్రేమ ఆప్యాయత మీకు ఆటోమేటిక్గా నచ్చటం అనేది సహజమే. కానీ మీరు చెప్పినటువంటి మాకు శుభవార్త ఏదన్నా ఉంది అంటే కనుక మా ఇద్దరి మధ్యన ఏది ఆ అమ్మాయి వేరే అమ్మాయి మీకు మధ్యన ఎటువంటి బాండు బంధం కానీ ఏమీ లేదు. ఈరోజు గుడ్ బై చెప్తే గుడ్ బై అనేది. సో మనకి చాలా వరకు 70-75% ఆఫ్ ద లైన్ క్లియర్. లేదండి ఆ అమ్మాయికి నేను ప్రామిస్ చేశాను, ఆ అమ్మాయికి నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది, ఆ అమ్మాయి కూడా విడాకులు ఇవ్వడానికి రెడీ, ఈ స్టోరీ చెప్పారంటే కనుక మా తల్లు ఎక్కడ పెట్టుకోవాలో మాకే తెలియదు. సో అట్లీస్ట్ అది క్లియర్. ఇక్కడ ఓన్లీ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత కాదనుకున్నా కూడా ఆ అమ్మాయిది ఒక హోదాతో కూడినటువంటి ఒక ఉద్యోగం, ఒక గవర్నమెంట్ ఉద్యోగం. సో ఆ అమ్మాయి ఆఫీసులోంచి వెళ్ళటం దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు నలుగురు నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్ మేడం, ఇలా రకరకాలు ఉంటాయి, ఒక గౌరవం ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అనేటటువంటిది ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తున్నంత కాలం మీకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కనుక ఆవిడతో కొంతమంది మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపెడతారు, మీతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు. సో ఇటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ వేరియేషన్ అనేటటువంటిది చాలా సందర్భాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఉద్యోగం అది. ఇక్కడ ఏదన్నా మారాలి అంటే కనుక పరిస్థితులు మారవు, ఉద్యోగం మారదు, ఇచ్చేటటువంటి మర్యాదలు మారవు, అవన్నీ అలాగే ఉంటాయి, ఇంకా పెరుగుతాయి. ఇక్కడ మారవలసింది ఏంటంటే యాక్సెప్టెన్స్. నా భార్యకు ఆ గౌరవం వస్తుంది అంటే ఆ గౌరవం నాకు వస్తున్నట్టే. నా భార్య ఈరోజు అంత కష్టపడుతుందంటే నా కుటుంబం గురించి కష్టపడుతున్నట్టే. నా భార్య ₹1 సంపాదిస్తుందంటే కనుక నా కుటుంబం గురించి సంపాదిస్తున్నట్టే. నా భార్య నా బిడ్డను వదిలేసి వాళ్ళ అమ్మ ఇంట్లో పెట్టి అక్కడికి వెళ్ళి చేస్తుందంటే నేను చేసినటువంటి త్యాగం కంటే నా భార్య చేసేటటువంటి త్యాగం గొప్పది అని చెప్పి మీ యొక్క భార్య యొక్క షూస్లోకి వెళ్ళి మీరు కాసేపు ఆలోచించగలిగితే కనుక ఈ బంధం ఎప్పటికీ విడిపోదండి. ఇందాక నేను చెప్పాను కదా, మీరు మా దగ్గర రాకపోయినా కూడా మీరు డైవర్స్ ఇచ్చేటటువంటి కపుల్ అయితే కాదు. మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటిది నా మాటల కంటే మించినటువంటి మంత్రం ఏదన్నా ఉందంటే మీ బాండ్, అది చాలా విలువైనటువంటి బాండ్, దాన్ని నిలబెట్టుకోండి. దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఈ ప్రౌడ్నెస్ అది ఇప్పుడు ఈమెకి వచ్చేది ఏదైతే అది ఇమ్మెచ్యూరిటీ వల్ల తెలియక మాట్లాడినట్టు నోట్ నుంచి నేను వినలేకపోతున్నా సార్, అది ప్రాబ్లం. ఏమండి ఆవిడ చెప్పింది ఇందాక, అది 2% ఆఫ్ ద ప్రాబ్లమే.
అమాయకత్వంతో, తెలివి తక్కువతనంతో, లేదంటే అనాలోచితంతో, లేదంటే కోపంతో, క్షణికావేశంలో అన్నటువంటి 4 మాటలు అవి. ఎల్లకాలం మాట్లాడే మాటలు కాదు. ఆవిడకి చాలా బుద్ధి వచ్చింది, ఆలోచన చాలా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చింది. ఆ మాటలు తీసి కాస్త పక్కన పెట్టి భవిష్యత్తు గురించి ఇద్దరు ఆలోచించండి. ఏమంటారు మనీషా? మీ హస్బెండ్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మీ మీద ఉంది. ఏదైతే కనుక మీరు బయట వచ్చేటటువంటి ఒక ఎలివేషన్ అవనియండి, ఒక గౌరవం అవనియండి, ఒక రెస్పెక్ట్ అవనియండి, అది ఇంటి గడప దగ్గర వదిలేసి మీరు ఇంటి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఇంట్లో మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇంట్లో మీరు ఒక శ్రీమతి, ఒక భార్య, ఒక తల్లి. ఈ పాత్ర కంప్లీట్లీ డిఫరెంట్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక అది వదిలేయాలమ్మా. అది వదలకపోతే కనుక ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే కనుక అక్కడ XYZ అనేటటువంటి వాళ్ళు ఈ స్థాయి రెస్పెక్ట్ వస్తే కనుక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత వంట వండాలి, గిన్నెలు కడగాలని మా హస్బెండ్ మాట్లాడటం ఏంటి? ఈ విధమైనటువంటి ఈగో కాన్ఫ్లిక్ట్స్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోట్ ఏదైతే మీరు వేసుకున్నటువంటి ఆ కోట్ ఏదైతే ఉందో, ఆ రెస్పాన్సిబిలిటీ కోట్ అనేటటువంటిది ఇంటి గడప దగ్గర వదిలేసిన తర్వాత ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అవకాశం ఉన్నప్పుడల్లా పని అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్ జాబ్ చేసే కొద్దీ పని ఉంటూనే ఉంటుంది. మీరు చేస్తూ ఉంటే కనుక నలుగురు చేయించుకుని ఉంటే ఉంటారా? ఆ పనిని విస్మరించమని నేను అనట్లేదు. అవకాశం ఉంటే కనుక ఎన్ని సందర్భాల్లో మీరు ఇక్కడికి రాగలిగితే అన్ని సందర్భాల్లో రావటం ఇంపార్టెంట్. ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. జరిగినవన్నీ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం లో అందరు నలుగురు మాటలు విని నేను మాటలు అన్నాను. అదంతా కూడా నేను ఇప్పుడు ఆయన అవన్నీ కూడా మనసులో పెట్టుకోకూడదని అనుకుంటున్నాను. క్షమాపణ అడుగుతున్నాను హార్ట్ఫుల్ గా. ఆయన లేనిది నాకు ఈ జాబ్ లేదు, ఫ్యామిలీ లేదు, ఏది లేదు. అంటే మనిషి నాకు ఆయన అంటే చాలా అండి. సూపర్ అండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక విషయం అండి, ఆయన వల్ల జాబ్ రావటం వల్ల ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వటం అది కూడా కరెక్ట్ కాదండి. ఆయన వల్ల వచ్చినా రాకపోయినా మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నా ఒక భార్య, ఒక స్త్రీ, ఒక కూతురు, ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి అండి. మనం దయచేసి అది ఆలోచించండి. ఆయన వల్ల నాకు జాబ్ వచ్చింది కాబట్టి నేను ఆయనకి రెస్పెక్ట్, అది కానే కాదండి. మీకు మేము చెప్పాలా చెప్పండి? మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి జాబ్ చేస్తున్నారు, నలుగురికి చెప్పే దాంట్లో ఉన్నారు. ఈ రోజు కళ్యాణ్ గారు చెప్పింది వింటే ఒక స్త్రీగా నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే, చాలా పర్సనల్ గా చెప్తున్నాను కళ్యాణ్ గారు, చాలా ఆనందం అనిపించిందండి. అది మళ్ళీ మాట్లాడతాను. సాగర్ చెప్పండి. సాగర్ మేడం, ఇది మనిషితో మాట్లాడతాను అనుకుంటా. నాకు అంటే నీ మీదున్న లవ్ ఎంతో నీకు తెలుసు. కాకపోతే నువ్వు ఇప్పుడు ఎట్లయితే రియలైజ్ అయినావో అది కంటిన్యూగా నీ బిహేవియర్ లో మళ్ళీ ఏం తేడా రావద్దు. అంటే నాకు హ్యాపీ నీతో ఉండడం. సో ఏదన్నా ఉంటే మళ్ళీ కలిసి మాట్లాడదాం. మనీషా, ఇంకా ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే కనుక ఒకసారి వచ్చి నాతో మాట్లాడండి అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే సాగర్, మనీషా ఆల్ ది బెస్ట్ అమ్మా. థాంక్యూ సో మచ్. కానీ మీరు మాట్లాడుకునేటప్పుడు అయిపోయిన నిన్నటి రోజు గురించి మాత్రం దయచేసి డిస్కస్ చేసుకోవద్దండి. రేపటి కోసం మాత్రమే. ఫ్యూచర్ గురించి, మీ పాప గురించి చక్కగా మాట్లాడుకోండి, హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థాంక్యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యు. ఆల్ ది బెస్ట్. టేక్ తను కన్ఫ్యూజన్ అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది, బంధం అయిపోయింది అనుకుంది కదా, తను క్లోజ్ అయింది అనుకునేసరికి తను అంటే ఆ హ్యాపీనెస్ లో తనకి అర్థం కావట్లేదు యాక్చువల్ గా. కానీ చాలా మంచి విషయం చెప్పారండి. దీని ద్వారా ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక మంచి అద్భుతమైన విషయం. ఏ పొజిషన్ లోనో ఉండేవండి మీరు అన్నట్లుగా, ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా క్లాపింగ్స్ ఎక్కువ అవుతాయి, ప్లీజింగ్స్ ఎక్కువ అవుతాయి. అవి అక్కడి వరకే ఎలివేషన్ వస్తుంది. నేను అందుకే నా కోట్ బయట వదిలేయాలి. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, తన పొజిషన్ కి తనకి ఇది వచ్చింది, సూపర్, అది నాకు కూడా ఒక గౌరవం అని తీసుకోవాలి. వీళ్ళు కూడా దాన్ని తలకెక్కించుకోకుండా ఉంటే, తలకెక్కించుకోవటం కరెక్ట్ పాయింట్. ముందు ఒక భార్య, ఒక స్త్రీ, ఇందాక తనకు కూడా అదే చెప్పానండి, ఇవన్నీ సేమ్ కదా, అవి ఎక్కడా మారవు కదా. అవునండి. చాలా థ్యాంక్స్, పర్మనెంట్ పోస్ట్. చాలా చాలా మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.